నిన్న అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సార్. నక్సలైట్లతో అంతిమ యుద్ధం చేస్తూ ఉన్నాము, నక్సలైట్ల ఏరివేత్తల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ సహకారం కావాలి అంటూ కూడా అమిత్ షా అడిగిన పరిస్థితి. సో 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని మొత్తం నిర్మూలిస్తాము అని చెప్పి ఇద్దరు కామెంట్ చేశారు సార్. సో ప్రభుత్వం దాడి పెరిగింది. రీసెంట్గా కూడా ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో మావోలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. సో మావోయిస్టులు తమ విధానాల్ని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందా? అంటే ఇటీవల కాలంలో ప్రభుత్వ నిర్బంధం భారీ ఎత్తున పెరిగిన మాట నిజం. పెద్ద ఎత్తున ఈవెన్ సదర్న్ ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల బలమైన స్థావరాలని కూడా భద్రతా బలగాలు ఛేదించగలుగుతున్నాయి. తాజాగా 36 మంది మీరు ప్రస్తావించినట్టు 36 మెంబర్స్ చనిపోయారు. సో ఒక పెద్ద ఎత్తున సరెండర్లు అవుతున్నారు, చనిపోతున్నారు. కొత్త రిక్రూట్మెంట్ లేదు. మావోయిస్ట్ పార్టీ డాక్యుమెంట్లు అడపాదడపా పోలీస్ రైడ్స్లో లీక్ బయటపడుతుంటే వాటిని మనం మీడియాలో చదువుతూ ఉంటాం. వాళ్ళు కూడా ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు, మాకు కొత్తగా క్యాడర్ రావడం లేదు, అర్బన్ సెంటర్స్లో గతంలో లాగా సపోర్ట్ లేదు. సో ఈ గతంలో లాగా రిక్రూట్మెంట్ చేసుకోలేకపోతున్నాం, క్యాడర్ను ప్రజా సంఘాలు పనిచేయలేకపోతున్నాయి. ఇవన్నీ మావోయిస్ట్ పార్టీ తన డాక్యుమెంట్లో అంగీకరిస్తున్నట్లు కూడా మనకు మీడియాలో లీక్ అవుతున్న డాక్యుమెంట్లో చూస్తే అర్థమవుతుంది. కానీ అదే సమయంలో ఇప్పటికీ కూడా సాయుధ పోరాట పంతాను మేము వీడము, సాయుధ పోరాటం ద్వారా మాత్రమే రాజ్యాధికారం సిద్ధిపడుతుంది అని నమ్ముతున్నారు. సమస్య ఏంటంటే ప్రపంచంలో మారిన పరిస్థితుల్ని మావోయిస్ట్ పార్టీ అర్థం చేసుకోలేకపోతుంది అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఇన్ని వందల మంది చనిపోతున్నారు, అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తుంది? ప్రపంచ అనుభవాలు ఏంటి? ఇప్పుడు మనకు ప్రపంచంలో వామపక్ష తీవ్రవాదం అనేక దేశాల్లో ఉండే, మీకు పెరూలో షైనింగ్ పాత్ అని, అలాగే మీకు నేపాల్లో మావోయిస్టులు చాలా కాలం పాటు సాయుధ పోరాటం చేసి అడవులలో పరిమితమై వాళ్ళు జనజీవన స్రవంతికి రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మిళితమై నేపాల్లో అధికారంలోకి రాగలిగారు. మీకు ఇటీవల శ్రీలంకలో రోహణ విజయవీర నాయకత్వంలోని ఏర్పడిన జనతా విముక్తి పెరుమన ఇవాళ అనురగ్ కుమార్ దిశనాయకే నాయకత్వంలో దేశ అధ్యక్షుడే కాగలిగాడు. ఇదే సంస్థ 1971లో 1980sలో 2 సార్లు సాయుధ పోరాటానికి పిలిపించిన సంస్థలు. సో అందువల్ల నేపాల్లో మావోయిస్టు నాయకుడు ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు. అలాగే శ్రీలంకలో వామపక్ష అతివాద నేపథ్యం ఉన్న జనతా విముక్తి పెరుమన నాయకుడు గతంలో సాయుధ పోరాటాలు చేసి వేల సంఖ్యలో మరణించినటువంటి కార్యకర్తలున్న పార్టీ అది. ఆ పార్టీ ఇవాళ 3% నుంచి 3% ఓటింగ్ 2019లో వస్తే 2024లో 42% ఓటింగ్ తెచ్చుకోగలిగింది. సో మీకు సాంప్రదాయ పార్టీలైనటువంటి యునైటెడ్ నేషనలిస్ట్ పార్టీ, శ్రీలంక ఫ్రీడమ్ పార్టీలను అడ్రస్ లేకుండా చేసి జనతా విముక్తి పెరుమన నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ కోయలిషను శ్రీలంకలో ప్రెసిడెంట్ కాగలిగాడు. అలాగే మీకు ఇలా అనేక దేశాల్లో ప్రపంచంలో, లాటిన్ అమెరికాలో, ఆఫ్రికాలో, ఆసియా ఖండంలో ఇలా సాయుధ తిరుగుబాటు ద్వారా సమాజాన్ని మారుస్తాము అని మొదలై చివరకు వాళ్ళు కాలగర్భంలోనైనా కలిసిపోయారు, జనజీవన స్రవంతిలో కచ్చైనా మారిపోయారు. కానీ భారతదేశంలో అతిపెద్ద మావోయిస్ట్ నక్సలైట్ పార్టీగా ఉన్న మావోయిస్ట్ పార్టీ అంటే సిపిఐఎం పీపుల్స్ వార్ గ్రూప్, అలాగే మావోయిస్ట్ కోఆర్డినేషన్ సెంటర్, ఈ 2 పార్టీలు కలిసి సిపిఐ మావోయిస్ట్గా ఏర్పడి ఇప్పటికీ కూడా ఇంకా సాయుధ తిరుగుబాటు పంతాలు ఉన్నాయి. ఇప్పటికీ మీకు బీహార్లో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు, అసెంబ్లీలో కూడా రిప్రజెంటేషన్ ఉంది. సో అక్కడ ఈవెన్ మీకు మెయిన్ స్ట్రీమ్ లెఫ్ట్ పార్టీస్ ఉన్న సిపిఐ సిపిఐఎం కన్నా కూడా బీహార్లో సిపిఐఎంఎల్ బలమైనటువంటి పార్టీ. మీకు కోalition మహాగఠబంధన్లో ఒక కీలకమైన పాత్రధారిగా ఉండగలుగుతున్న బీజేపీ వ్యతిరేక కంబైన్లో. అలాగే మీకు మనకు తెలంగాణలో కూడా సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ జనశక్తి గతంలో మీకు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ మావోయిస్ట్ పార్టీ మాత్రం ఇప్పటికీ తాను మొదట్లో 1960sలో చార్ మజుందార్ నాయకత్వంలో సాయుధ పోరాటం ద్వారా మాత్రమే ఇండివిజువల్ అనిహిలేషన్ వ్యక్తిగత హింసావాదం ద్వారానే
తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అన్న సైద్ధాంతిక ఎత్తుగడల పంతాకు కట్టుబడి ఉన్నారు. కానీ ఈ 60 ఏళ్ల కాలంలో ప్రపంచంలో భారత సమాజ గమనంలో ప్రభుత్వాల రాజ్య వ్యవస్థల బలాబలాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ వాస్తవాన్ని మావోయిస్టు గుర్తించగలగాలి. రాజ్యం ఎప్పుడు కూడా అణచివేయాలని చూస్తుంది. నిన్న అమిత్ షా ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు కూడా చెప్పారు. ఆల్అవుట్ వార్ మొదలైంది. 2026 వరకు మేము లేకుండా చేస్తాం, ఇండియాలో మావోయిస్టు ప్రభావం లేకుండా చేస్తాం. చేయగలుగుతారా లేదా అదొక చర్చ. కానీ ఈలోగా మావోయిస్ట్ పార్టీ ఇంత భారీ నష్టాలను కోల్పోతూ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ యుద్ధంలో ప్రజాయుద్ధంగా పిలిచేవారు. సో ఈ ప్రజాయుద్ధంగా పిలుస్తున్న మావోయిస్టు ఉద్యమంలో ఎందుకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి? దానికి మొదటి కారణం ఏంటంటే, అసలు ఈ సాయుధ తిరుగుబాటు అనే పిలుపు ఎందుకు ఇచ్చారు? భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఈ ధోరణి మీకు 1960sలో మొదలైంది. సో సాయుధ తిరుగుబాటు ద్వారా ఈ రాజ్యాన్ని తొలగించగలం, ఈ రాజ్యాన్ని అంతం చేయగలం అనే నమ్మకానికి మూలం ఏంటంటే, రాజ్యము రాజ్య వ్యవస్థ యొక్క వర్గ స్వభావం ఏంటి అనే అంశంలో ప్రధానంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక చీలిక వచ్చింది. ఇప్పుడు మావోయిస్టులుగా నక్సలైట్లుగా పిలువబడే వారు చెప్పింది ఏంటంటే, ఈ అప్పుడు 3 రకాల ఆలోచన సరళులు భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో వచ్చాయి. మొదటిది, భారతదేశ రాజ్య వ్యవస్థ పాలక వర్గాలకు ప్రోగ్రెసివ్ స్వభావం ఉంది, ప్రగతిశీల స్వభావం ఉంది అనేది ఒక వర్గం. ఇంకో రెండో వర్గం కాదు, దీనికి దోపిడీ స్వభావం ఉంది, కానీ సమాజంలో బలమైన పునాది ఈ పాలక వర్గానికి ఉంది అనేది రెండవ వాదన. ఇప్పుడు సిపిఐఎంగా చెప్పే పార్టీ రెండవ వాదన, సిపిఐగా చెప్పింది మొదటి వాదన. మూడో వాదన ఏంటంటే, అసలు రాజ్య వ్యవస్థ, అసలు ఇక్కడి పాలక వర్గాలకు ఉనికి లేదు, వారికి సామాజిక పునాది లేదు, ఇది కేవలము దళారీలు మాత్రమే, సామ్రాజ్యవాదానికి దళారీలు, కాంప్రడార్ అంటారు. సో మీకు మొదటి సిపిఐ సిపిఎం ఆలోచన సరళి దాదాపు ఒకే రకంగా మారిపోయాయి. కాలానుగుణంగా రెండు పార్టీలు ఆలోచన సరళిలో దాదాపు ఐక్యత వచ్చింది. కానీ నక్సలైట్ పార్టీగా, ముఖ్యంగా మావోయిస్టు పార్టీగా ఈ పాలక వర్గాల క్యారెక్టరైజేషన్ అంటే, సమాజంలో పునాది ఉండిన పాలకవర్గమా, ఎలాంటి సామాజిక పునాది లేని పాలకవర్గమా? సాధారణంగా ఇప్పుడు మీరు ఈ బాటిల్ అనుకోండి, ఇది బరువుగా ఉంది, చాలా బరువుగా ఉంది అన్నప్పుడు నేను ఒక్కరిని దీనిపైన పెట్టను. సో ఆ నలుగురిని పిలిచి అందరం కలిసి దీన్ని లేపుతాం. కానీ ఎప్పుడైతే ఇది చాలా లైట్, ఇది ఇలా అంటే వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, నేను ఒక్కరిని ఇలా అనేస్తాను. సో పాలక వర్గానికి బలమైన సామాజిక పునాది లేదు, ఇది కేవలం దళారీలుగా పనిచేస్తుంది సామ్రాజ్యవాదానికి అనే ఒక ఆలోచన సరళి వల్ల ఈ సాయుధ పోరాటం ద్వారా ఇక్కడ రాజ్య వ్యవస్థను కూల్చవచ్చు అని ఒక నమ్మకానికి వచ్చి ఈ సాయుధ పోరాటం మొదలుపెట్టారు. కానీ ఇన్నేళ్ళ అనుభవం చెప్పింది ఏంటి? వాస్తవం కాదు. భారత పాలక వర్గాలకు బలమైన సామాజిక పునాది ఉంది. ఇవాళ ఇన్ని కోట్ల మంది ప్రజలు పాలక పార్టీల వెనకాల ఉన్నారు. సో మావోయిస్టుల వెనకాల లేరు, ప్రజలు పాలక పార్టీల వెనకాల ఉన్నారు. సో అందువల్ల కారణాలు ఏదైనా దేశ ప్రజానీకంలో పెద్ద బలమైన పునాది కలిగిన పాలక వర్గాన్ని సాయుధ పోరాటం ద్వారా తొలగించలేవు అనే వాస్తవాన్ని మావోయిస్ట్ పార్టీ గుర్తించలేకపోతుంది. ఇప్పుడు మీకు శ్రీలంకలో జనతా విముక్తి పెరమన ఇలాగే విప్లవ పోరాటం అంటూ సాయుధ పోరాటానికి పిలిపించి వేల సంఖ్యలో 2 సార్లు సాయుధ పోరాటాలు చనిపోయారు. కానీ ఈ తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఎప్పుడైతే శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ పెరిగి రాజపక్ష అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరగాలియా అంటూ ప్రజలు, అరగాలియా అంటే సింహల భాషలో పోరాటము అని పేరు. సో ఈ అరగాలియా అనేటువంటి ఒక బలమైన ప్రజా ఉద్యమం, అన్ని వర్గాలు ముఖ్యంగా యూత్ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంలో పాల్గొంటే ఆ ప్రజా ఉద్యమానికి ఇరుసుగా జనతా విముక్తి పెరమన పనిచేసింది. ఆ అరగాలియా ఉద్యమం నుంచి ఇవాళ 3% 5 ఏళ్ల కాలంలో 3% ఓటింగ్ ఉన్నది కాస్త 42% ఓటింగ్కు అనురా కుమార్ దిశనాయక్ మారగలిగాడు. అంటే కారణం ఏంటి? ప్రజల్లో పునాది పెంచుకోవడం ద్వారా, ప్రజల పెద్ద ఎత్తున భాగస్వామ్యం ద్వారా మాత్రమే అధికారం వస్తుంది, తుపాకీ కొట్టడం ద్వారా కాదు అని శ్రీలంకలో అనుభవం, నేపాల్లో మావోయిస్టుల అనుభవం అది. కానీ ఇప్పటికీ మావోయిస్టులు ఇక్కడ గుర్తించడం లేదు. ఇంకా తుపాకీ కొట్టడం ద్వారా మేము ఈ పాలక వర్గాన్ని కూల్చేస్తాం
అని. కానీ వాస్తవంగా ప్రజలు పాలక పార్టీలతోనే ఉన్నారు. మీరొక్క కొన్ని గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో మినహా పెద్ద ఎత్తున ప్రజానీకం ఇవాళ మావోయిస్టుల పట్ల కమ్యూనిస్టు పార్టీల పట్ల వెనకాల లేరు. ఈ వాస్తవాన్ని గుర్తించకపోవడం వల్ల సాయుధ తిరుగుబాటు ద్వారా మేము సాధించగలం. అందువల్ల మొదటిగా ఆలోచన సరళి సైద్ధాంతిక వైఖరిలోనే రీవిజిట్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. భారతదేశంలో పార్టీలకు బలమైన సామాజిక పునాది లేదు అనే భావన నుంచి సాయుధ పోరాటం పుట్టింది. ఇక రెండవది, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో కూడా బలం తగ్గుతుంది అన్నదానికి ఈ దాడుల ఉదాహరణ. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున భద్రతా బలగాలు పెనట్రేట్ అయి మావోయిస్టు స్థావరాలని లేకుండా చేయగలుగుతున్నారు, అనేక మందిని ఎన్కౌంటర్లో చంపగలుగుతున్నారంటే కారణం స్థానిక ప్రజానీకం మద్దతు లేకపోవడం వల్లనే ఇది జరుగుతుంది ఎప్పుడు కూడా. అందువల్ల కారణాలు ఏదైనా వాళ్ళు పోలీస్ నక్సల్ క్రాస్ ఫైర్లో ఇబ్బందులు పడవచ్చు, లేదు రకరకాల కారణాల రీత్యా కావచ్చు. కానీ గతంలో లాగా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో కూడా మావోయిస్టు పార్టీకి ఆ ప్రజా పునాది దెబ్బతింటుంది. మూడవది అర్బన్ ఏరియాస్. ఒకప్పుడు అంటే ఏ సాయుధ పోరాటాలు జరిపే సంస్థలకైనా పార్టీలకైనా వారు అడవుల్లో కొండల్లో పోరాటాలు చేసినా గెరిల్లా ఉద్యమాలు చేసినా నీకు అర్బన్ ఏరియాస్లో సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు పౌర హక్కుల ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలు, ప్రజా సంఘాల కార్యకలాపాలు, అర్బన్ షెల్టర్లుగా ఉంటాయి. ఇవన్నీ ఒకప్పుడు మీకు మావోయిస్టు ప్రభావితం బాగా ఉన్న, నక్సలైట్ల ప్రభావం బాగా ఉన్న సమయాల్లో పెద్ద ఎత్తున ఇలాంటివన్నీ ఉండేది. కానీ ఇప్పుడు అలా అర్బన్ ఇకో సిస్టమ్ పూర్తిగా పోయింది. ఇది మూడవ సమస్య. అంటే అర్బన్ ఏరియాస్లో మావోయిస్టులకు ఒక సపోర్ట్ స్ట్రక్చర్ కోల్పోయారు. నాలుగవది, కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఒకప్పుడు అత్యున్నత విద్యా సంస్థల్లో చదివి కూడా మావోయిస్టు నక్సలైట్ పార్టీలో చేరేవాళ్ళు పీపుల్స్ వాళ్ళు. మీకు వరంగల్లోని ఎన్ఐటీగా చెప్పబడుతున్న ఇప్పుడు ఎన్ఐటీ అంటారు, ఆర్ఈసి, కాకతీయ మెడికల్ కాలేజ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, చాలా మెడికల్ కలిగిన బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నటువంటి వారు కూడా ఆలోచనలతో సిద్ధాంతాలతో స్ఫూర్తి పొంది మా సాయుధ తిరుగుబాటులో భాగమయ్యేవారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎక్కడా లేదు. మీకు అలా సైద్ధాంతిక స్ఫూర్తితో చేరుతున్న వారు తగ్గిపోయారు. ట్రిగ్గర్ హ్యాపీ అంటే తుపాకీ పట్టుకోవడం, తుపాకీకి బానిస అయ్యే పరిస్థితి వచ్చింది. సో అందువల్ల ఈ రిక్రూట్మెంట్, కొత్త రిక్రూట్మెంట్ లేదు. తర్వాత ఇంతకాలంగా బాయ్కాట్ అని పిలిపిస్తూ వచ్చారు, కానీ ఎక్కడా ప్రజలు ఎన్నికలను బహిష్కరించలేదు. అంటే ఈ ఎన్నికల వ్యవస్థలో ఎన్ని లోపాలున్నా స్టిల్ ఈ ఎలక్టోరల్ సిస్టమ్ యొక్క రెసిలియన్స్, దీనికి ఉన్న శక్తి సామర్థ్యాలు అనేది మీకు ఇన్నేళ్ళుగా రుజువయ్యాయి. దాన్ని ఆఖరికి కాశ్మీర్లో మిలిటెంట్ సంస్థలు కూడా గుర్తించాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు జమ్మూ కాశ్మీర్లో ఇవాళ ఫలితాలు వస్తాయి. జరిగిన ఎన్నికల్లో మీకు ఆల్రెడీ మిలిటెంట్ వేర్పాటువాద సంస్థలు, ఇప్పుడు అవామీ ఇత్తహాద్ పార్టీ, ఇంజనీర్ రషీద్ ఇచ్చిన పార్టీ కానీ ఈవెన్ జమాతీ ఇస్లామీ కూడా కొన్ని చోట్ల ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చింది. సో ఇవన్నీ గతంలో వేర్పాటువాదం తుపాకులు పట్టుకొని భారతదేశ రాజ్య వ్యవస్థ పైన, భారత ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసినాయి. కానీ ఆ జమాతీ ఇస్లామీ లాంటి నిషేధిత పార్టీలు కూడా ఇవాళ ఎన్నికల ప్రక్రియలో భాగమై ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అందువల్ల భారతదేశ ఎన్నికల వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయి. భారత ప్రజాస్వామ్యం ఇవరికి కూడా అవకాశం ఇస్తుంది. దీని లోపాలు ఉన్నా కూడా అనే వాస్తవాన్ని కూడా మావోయిస్టులు గుర్తించగలగాలి. లేకపోతే ఇలా ఇంకా అనేక మంది పిట్టల్లాగా రాలిపోతుంటారు. త్యాగాలు చేయడము గొప్పతనమే కావచ్చు, కానీ ఆ త్యాగాలకు అర్థం ఉండాలి కదా. త్యాగాలకు అల్టిమేట్గా ఏమవుతున్నారు? సాధారణ జవాన్లు, సో సాధారణ ప్రజలు ఈ క్రాస్ ఫైర్లో చనిపోతున్నారు తప్ప నిజంగా దోపిడీ వర్గంకి చెందినవాడు ఎవరు చచ్చిపోతున్నాడు? ఏ మావోయిస్టులతో జరిగిన ఏ ఎన్కౌంటర్లో ఏ పెద్ద పెట్టుబడిదారుడు, ఏ పెద్ద భూస్వామి చనిపోయాడు? చనిపోతున్నది ఎవరు? పొట్ట కోసం పాపం ఉద్యోగం చేసుకుని జవాన్లు, కానిస్టేబుళ్ళు, పోలీసులు చనిపోతున్నారు. వాళ్ళు సామాన్య ప్రజలే కదా. ఏ సామాన్య ప్రజల కొరకైతే మేము పోరాడుతున్నామని మావోయిస్టులు చెప్తున్నారు, ఆ సామాన్య ప్రజల్లో భాగమే ఆ పోలీస్ కుటుంబాలు. వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు తప్ప ఎక్కడ రాజ్య వ్యవస్థకి జరిగిన దాడి ఎక్కడ, రాజ్య వ్యవస్థ బలహీనపడింది ఎక్కడ? అందువల్ల ఒకప్పట్లాగా మీకు శ్రీలంకలో ఎల్టీటీ చూసాం, నేపాల్లో మావోయిస్టు పార్టీ చూసాం. అసలు భారతదేశంలో ఉన్న నక్సలైట్ల మావోయిస్టుల కన్నా కూడా అత్యంత శక్తివంతమైన సాయుధ బలగాలవి. ఇప్పుడు మీకు ఎల్టీటీ తీసుకుంటే
వాళ్ళ సొంత నేవీ ఉండే, అలాంటి సొంత రేడియో స్టేషన్ ఉండే, అంతటి బలమైనటువంటి సంస్థలు కూడా కాలక్రమేణా జరిగిన నిర్బంధం, శ్రీలంక రాజ్య వ్యవస్థ నిర్బంధంలోనే ఎల్టీటీ చావు దెబ్బతిన్నది. మరి శ్రీలంక రాజ్య వ్యవస్థ కన్నా ఇండియన్ స్టేట్కు ఉన్నటువంటి సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ వాస్తవం అంటే బలాబలాల్లో ఉన్నటువంటి తేడాను గుర్తించలేకపోతున్నారు. అసలు మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు కూడా చెప్పారు. ఈవెన్ మీకు ఫ్రెడరిక్ ఏంగెల్స్ కాల్ మార్క్స్ ఇంట్రొడక్షన్ టు క్లాస్ స్ట్రగల్స్ ఇన్ ఫ్రాన్స్ అనే పుస్తకంలో చాలా క్లియర్ చెప్తారు. ఎన్నికల ప్రక్రియ ద్వారా మన వైఖరి ఏంటి, పాలక వర్గాల వైఖరి ఏంటి అనేది ప్రజలకు చెప్పచ్చు. ప్రజలకు మనకు దూరం ఎంత ఉందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. అలాంటిది మావోయిస్టులు మేము ఎన్నికలనే బహిష్కరిస్తాం, ఈ బూటకపు ఎన్నికలు అంటూ ఇన్నేళ్లుగా పిలిపిస్తున్నారు. కానీ ఈ బూటకం ఎన్నికలు అని చెప్పబడుతున్న దాంట్ నుంచే ముఖ్యమంత్రులు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు, ప్రభుత్వాలు ఏలుతున్నారు. ఇంకా బూటకం ఎన్నికలు అంటే లాభం లేదు. ఎన్నికల్లో అనేక లోపాలు ఉండొచ్చు, డబ్బు ప్రభావం ఉండొచ్చు, రకరకాల ప్రభావాలు ఉండొచ్చు, కానీ ఎన్నికలు బూటకం కాదు. ఎన్నికలు జరుగుతున్నాయి, వాస్తవంగా ప్రజలు తీర్పు చెప్తున్నారు. బూటకం అని ఎలా అంటాం? ప్రజలు వెళ్ళి కోట్లాది 96 కోట్ల ఓటర్లు 60-70 కోట్ల ఓటర్లు వెళ్ళి ఓటేస్తుంటే ఆ ఎన్నికల బూటకము అని నేను భ్రమపడతాను అంటే ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల మావోయిస్టులకు తమ ఆలోచన సరళిని, తమ ఎత్తుగడల్ని, తమ వైఖరిని మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకప్పటిలాగా సమాజం కూడా లేదు. ఎకానమిజం పెరిగింది, పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీ అంటారు. 1991 తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాక, ప్రపంచీకరణ ప్రభావం వచ్చాక సమాజంలో ఒకప్పటిలాగా ఆదర్శాలు, ఆశయాలు, ఉదాత్తమైనటువంటి భావాల కొరకు ఆకర్షితులయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఉన్న సమాజం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని సమాజ చైతన్య స్థాయిని బట్టి నీ నినాదం ఉండాలి. లెనినే చెప్తాడు, విప్లవ పోరాటం, విప్లవం అనేది ఫ్యాషన్ కాదు, ప్రజల చైతన్య స్థాయిని బట్టి నినాదం ఉండాలి అని చెప్తారు. ప్రజల చైతన్య స్థాయి వాళ్ళ ఏంటి అనేది ఆలోచించకుండా ప్రజలు సాయుధులై రాజ్య వ్యవస్థ పైన జనకర జనారే అంటూ తిరుగుబాటు చేసే పరిస్థితుల్లో సమాజం ఉందా? సో అందువల్ల ఈ ఆలోచన, ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన సమగ్రమైన అంచనా లేకుండా ఈ రకమైన సాయుధ ప్రాంతాల్లోనే పోతే ఇంకా నష్టపోయే ప్రమాదమే ఉంటుంది. అందువల్ల బహుశా అంటే ఇప్పుడు నేను చెప్పితే మారుతారా, కానీ నా ఆవేదన ఏంటంటే ఇది ఇప్పటికైనా మావోయిస్ట్ పార్టీ పునరాలోచన చేసుకుని ప్రజాస్రవంతిలోకి వచ్చి, మేము ప్రజాస్రవంతిలో లేమా అని అనొచ్చేవారు, కానీ అటవీ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతాల్లో పరిమితమై బలమైన భారత రాజ్య వ్యవస్థను కూల్చడం అనేది సాధ్యం కాదు. కోట్లాది మంది ప్రజల్ని ఆర్గనైజ్ చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల ఇప్పటికైనా వారు సిపిఐ, ఎంఎల్ లిబరేషన్ ఇలాంటి అనేక నక్సలైట్ పార్టీలు ఈ వాస్తవాన్ని గ్రహించి సాయుధ పంతాను వీడి రాజకీయాల్లోకి, ప్రధాన శ్రమంతిలోకి వచ్చారు. అందువల్ల ద టైమ్ హెస్ కమ్. మావోయిస్ట్ పార్టీ కూడా పునరాలోచించుకునే అవకాశం వల్ల దానికి ప్రభుత్వాలు కూడా ప్రయత్నించారు. మేము తుపాకీ ద్వారానే మావోయిస్టులను అంతం చేస్తామనుకుంటే 60 ఏళ్ళుగా ఎందుకు అంతం కాలేదు? ఇంతకన్నా ఎక్కువ దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే తుపాకీ ద్వారా, బలప్రయోగం ద్వారా మాత్రమే భారతదేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రభుత్వాలు కలగంటే 60 ఏళ్ళ అనుభవం అసాధ్యం కాదని తేలిపోయింది కదా. ఈవెన్ అందువల్ల ప్రభుత్వాలు కూడా ఒక ప్రయత్నం చేయాలి. అంటే మళ్ళీ గతంలో మనం చూసాం, చర్చలు జరిగాయి ఇక్కడ, ఆ చర్చల్లో ఎంత హానెస్ట్గా జరిగాయన్నది తర్వాత సంగతి, కానీ ఒక ప్రయత్నం జరిగింది. అటు ప్రభుత్వం వైపు నుంచి, ఇటు మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి, మావోయిస్టు పార్టీ పైన ప్రభావం చూపగలిగే వివిధ హక్కుల సంఘాల నుంచి కూడా ఈ ప్రయత్నం జరగాలి. ఈ రక్తపాతాన్ని ఇంకా ఎన్నేళ్ళు కొనసాగిస్తామన్నదే ప్రశ్న.